గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దోళ్ళు. కానీ రానా మాత్రం సొంత ఇండస్ట్రీలో అసలు నిలదొక్కుకోకుండానే పక్కనున్న కోలీవుడ్, బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో యాక్ట్ చేసి అక్కడ ఆడియన్స్ కు దగ్గరైండు. ఇటు బాహుబలి మూవీలో హీరోగా యాక్ట్ చేసిన ప్రభాస్ తో పాటు విలన్ గా నటించిన రానా కూడా నేషనల్ లెవెల్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ క్రేజ్ తోనే రానా సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన గాజీ మూవీని 3 భాషలలో రిలీజ్ చేసి మంచి సక్సెస్ ని అందుకుండు. నటుడిగా రానా ఒక్క క్యారెక్టర్ కే పరిమితం కాకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న అన్ని పాత్రలు చేయడానికి రెడీ అంటున్నాడు. రీసెంట్ గా ఈ దగ్గుబాటి పోరాడికి హాలీవుడ్ లా ఎ మొమెంటరీ ల్యాప్స్ ఆఫ్ రీజన్ అనే సినిమాలో ఆఫర్ వచ్చిందని ముచ్చట ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. దాంతో పాటు ఒక రష్యన్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేసే ఛాన్స్ వచ్చిందంట. బహుశా ఈ ఏడాది చివరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఏమైనా బాహుబలి 2తో వచ్చిన క్రేజ్ తో నటుడిగా రానా మంచిగానే క్యాచ్ చేసుకుంటుండు. ఇప్పటికే ప్రియాంక, దీపికాలు హాలీవుడ్ లో సత్తా చూపెడుతురు. ఇప్పుడు ఇలా తోడుగా రానా కూడా షరీక్ అవ్వడు మంచి పరిణామం అనే చెప్పాలి.